నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. బాబు గారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియంట్ గా తనకు అనుకూలంగా మరిచిపోతూ ఉంటారు సరే, కానీ సొంత పార్టీ నాయకులకు ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా మరిచిపోతుంటారా? ఇప్పుడు ఆ పార్టీలో సీన్ చూస్తే మాత్రం అవునని అనిపిస్తోంది. ఎమ్మెల్సీలు అవకాశాలు వచ్చినప్పుడు తొలి ఛాన్స్ వర్మకే ఇస్తారని చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన త్యాగానికి ప్రతిఫలం మొదటి ఎమ్మెల్సీ సీటు అన్నారు. మొదటి ఎమ్మెల్సీ సీటు కూడా దాటిపోయింది. కానీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యారంటీగా గెలిచే సీటు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుకు పిఠాపురం వర్మ గుర్తొస్తున్నట్టు లేదనే టాక్ వినిపిస్తోంది. పిఠాపురం వర్మ టీడీపీలో చంద్రబాబు రాజకీయ లౌక్యం కారణంగా నష్టపోయిన వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి. అలాంటి మరొక నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా. జనసేనలో సేఫ్ సీట్లు మాత్రం చూసుకున్న అగ్రనాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కోసం వీరు త్యాగాలు చేసిన వారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఆలపాటి రాజాకు మాత్రం చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. అందులో కుల సమీకరణాలు పనిచేశాయో లేక ఆయన కమ్మ కావడం వల్లనే న్యాయం చేస్తున్నారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి మాత్రం పిఠాపురం వర్మకు హ్యాండ్ ఇచ్చేశారు చంద్రబాబు. అయితే పిఠాపురం నుంచి కాపు లేదంటే ఎస్సీ అభ్యర్థిని పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా ఒక ప్రచారం అయితే సాగింది. కేఎస్ జవహర్ వంటి పేర్లను కూడా పరిశీలించి చివరకు పేరాబత్తుల రాజశేఖర్కు టికెట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం వర్మ విషయానికి వచ్చేసరికి బాబు గారికి కుల సమీకరణలు అడ్డు వచ్చాయా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చేసిన త్యాగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అంటున్నారు పలువురు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి. Please subscribe Dot News.